ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. దేవుడు తన తీర్పును ఇచ్చేశాడు. ముఖ్యంగా మార్చి 22వ తేదీ ఆదివారం రోజు మధ్యాహ్నం 1:20 తర్వాత ఒక శుభవార్తనైతే కన్యా రాశి వ్యక్తులు వింటారు. అయితే ఆదివారం మార్చి 22వ తేదీ దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మధ్యాహ్నం 1:20 తర్వాత వీరు ఎటువంటి శుభవార్త వినబోతున్నారు, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. డబ్బు, వ్యాపార, ఆర్థిక సమస్యలు, మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును, పరిహారం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా కూడా మా గురూజీ గారిని సంప్రదించండి. మా గురూజీ గారి ఫోన్ నెంబర్ 8125199068. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు. అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం మార్చి 22వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి చూసినట్లయితే కనుక ముఖ్యంగా మిశ్రమమైన ఫలితాలు అయితే చూస్తారు. వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, సాధారణంగానే వారి యొక్క రోజు అనేది గడిచిపోతుంది. అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితం ఈ రోజు మీకు రాబోతుందనే చెప్పుకోవాలి. మధ్యాహ్నం 1:20 తర్వాత దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే వింటారు. అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది. పరిస్థితులు కూడా ఒక్కొక్కరికి భిన్నంగా ఉంటాయి. అయితే మీ జీవితంలో చాలా కాలంగా ఏ ఫలితం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ ఫలితం ఈరోజు దానికి సంబంధించి మీరు ఒక శుభవార్తనైతే మధ్యాహ్నం 1:20 తర్వాత వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని డబ్బు సమకూర్చుకోవడం కోసం కానీ, వ్యాపార భాగస్వామి కోసం కానీ ఎదురు చూస్తున్న వారు కావచ్చు, కెరియర్ పరంగా అవకాశాలు రావాలని, అలాగే ఉన్నత సంస్థల్లో ఉన్నత విద్య కోసం అవకాశం రావాలని, అలాగే విదేశీ అవకాశాలు, వివాహ ప్రయత్నాలు ఫలించాలని, ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే మీ యొక్క జీవితంలో ఎటువంటి కోరికనైతే మీరు చాలా కాలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరబోతుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని ఈరోజు మధ్యాహ్నం 1:20 తర్వాత మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశికి చెందిన వారికి చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కలుసుకోవడానికి వారి అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కమ్యూనికేషన్ మిస్ అయినటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ని ఈరోజు మీరు కలుసుకోవడానికి వీలు కలుగుతుంది. అంటే దానికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ దొరుకుతుంది. పనిని మీరు మధ్యలో వదిలేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు కూడా ఈ విధంగా పెండింగ్ పనులను పూర్తి చేసి
పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కించుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక మీరు ఆదాయ మార్గాల కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక గుడ్ న్యూస్ అయితే మధ్యాహ్నం 1:20 తర్వాత వింటారు. మిగిలిన అంశాలు కూడా ఎక్కువ మట్టుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మాత్రం కొంత విభేదకరమైన వాతావరణం ఉండబోతుంది. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు కన్యా రాశి వ్యక్తులు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అంటే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండగా గతం గురించి ఏవైనా టాపిక్స్ వచ్చి మీ మధ్య విభేదాలు క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తోబుట్టువుల యొక్క భార్యలకి అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అయితే కన్యా రాశి వారు శివారాధన చేయటం వల్ల వారి యొక్క జీవితంలో అద్భుతాలు చూస్తారు. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మంచి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఒక గుడ్ న్యూస్ అయితే మధ్యాహ్నం 1:20 తర్వాత వింటారు. మిగిలిన అంశాలు కూడా ఎక్కువ మట్టుకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో మాత్రం కొంత విభేదకరమైన వాతావరణం ఉండబోతుంది. అనవసర వాదనలకు, అనవసర చర్చలకు కన్యా రాశి వ్యక్తులు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అంటే కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. మాట్లాడుతూ గతం గురించి ఏవైనా టాపిక్స్ వచ్చి మీ మధ్య విభేదాలు క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.